కజకిస్తాన్లో కూలిపోయిన విమానం 38 మంది దుర్మరణం, 29 మందికి గాయాలు. పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా దుర్ఘటన. ఆ వీడియో ఉండగా సో పాపం చాలా దారుణమైన ఘటన ఇది. పక్షి ఎదురుగా రావడంతో ఫ్లైట్ కుప్పగూలిపోయింది, మొత్తం గాల్లోనే బ్లాస్ట్ అయిపోయింది. దీంతో దాదాపు 38 మంది చనిపోయారు. కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 67 మందితో ప్రయాణిస్తున్న లోహ విహంగం అక్కడి ఆక్టావ్ నగర సమీపంలో బుధవారం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 38 మంది మృత్యువాత పడ్డారు, 29 మంది గాయాలతో బయటపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నది. క్షతగాత్రుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. 2 పైలట్లు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఎంబ్రాయిర్ 190 విమానం అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానాన్ని పక్షి ఢీకొట్టడమే ఈ దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పక్షి ఢీకొట్టిన తర్వాత అత్యవసర పరిస్థితి తలెత్తడంతో విమానాన్ని యాక్టావ్కు దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేయాలని పైలట్లు భావించారని రష్యా పౌర విమానయాన ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ అత్యవసర ల్యాండింగ్ క్రమంలో విమానం నియంత్రణ కోల్పోయింది. యాక్టావ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఏటవాలుగా కిందకు దిగి నేలను బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలై మంటలు చెలరేగాయి. ప్రమాదం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారినాయి. విమాన శకలాల నుంచి సహచర ప్రయాణికులను కొందరు దూరంగా లాగుతుండడం కూడా వాటిలో కనిపించింది. మొత్తం ఈ అజర్బైజాన్కి సంబంధించిన పౌరులే 42 మంది ఉన్నారట. ప్రమాద సమయంలో విమానంలో 62 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఉన్నారు. వీరిలో 42 మంది అజర్బైజాన్ పౌరులు కాగా 16 మంది రష్యా, 6 కజకిస్తాన్, 3 కిర్గిస్థాన్ పౌరులు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. సోవియట్ యూనియన్లో ఒకప్పుడు భాగంగా ఉన్న దేశాల నేతల సమావేశంలో పాల్గొనేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్కు బయలుదేరిన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియో విమానం ప్రమాదం గురించి తెలియగానే స్వదేశానికి తిరిగొచ్చారు. ఇగో విమానం కూలిపోయిన ప్రాంతంలో సహాయక చర్యలట, మొత్తం కుప్పగూలిపోయింది. చాలా దారుణమైన ఘటన ఇది.